సిటీ కేబుల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పి ఇంద్రారెడ్డి 25వ వర్ధంతి నివాళులర్పించిన సిటీ కేబుల్ ఎండి గొటిగ నరసింహారెడ్డి బాబన్న. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో మాజీ హోంశాఖ మంత్రి బీద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ పి ఇంద్రారెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొటిగ నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఇంద్రారెడ్డిని ప్రతి ఒక్కరూ చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటున్నారంటే అందుకు ఇంద్రారెడ్డి చేసిన సేవలు బీద ప్రజల గుండెల్లో స్థాయిగా ఉన్నాయని అన్నారు. ఇంద్రారెడ్డి బీద ప్రజలతో మమేకమై నిస్వార్థంగా సేవ చేశారని, అందుకే వారు నేటికి ఇంద్రారెడ్డిని చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకుంటున్నారని, ఎలాంటి కల్మషం లేకుండా నేటికి ఇంద్రారెడ్డిని ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. స్వర్గీయ పి ఇంద్రారెడ్డి గారి ఆశయ సాధన కోసం ఎంత కష్టమైన ముళ్ళబాట అయినా తన వంతు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. 1985లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాపరాతి గనులు కొందరి ఆధీనంలో ఉండేవని, వాటిని గని కార్మికుల జీవనోపాధికై నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మాట్లాడి కోటబాస్పల్లిలోని సర్వే నంబర్ 116, మల్కాపూర్లోని సర్వే నంబర్ 15లో మొత్తం 338 ఎకరాల 18 గుంటల భూమిని కార్మికులకు దారాదత్తం చేసిన మహనీయుడు స్వర్గీయ పి ఇంద్రారెడ్డి అని గుర్తు చేశారు. నేడు ప్రస్తుతం ప్రపంచంలోనే తాండూరు నాపరాతికి ఉన్న గుర్తింపుతో పాటు ఎక్కడి నుండో వచ్చిన లక్షలాది మంది ఇక్కడ స్థిరపడ్డారంటే అందుకు కారణం కేవలం స్వర్గీయ ఇంద్రారెడ్డి మాత్రమే అని అన్నారు. అటువంటి నాయకుడు 25 సంవత్సరాలు గడిచిపోయినా మన మధ్య లేకున్నా ఆయనను ప్రస్తుతం గుర్తు చేస్తున్నామంటే ఆయన చేసిన సేవకే గుర్తింపు లభించిందని అన్నారు. ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం మనం కూడా ప్రతి ఒక్కరం కృషి చేయాలని నరసింహారెడ్డి అన్నారు. గొటిగ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ పి ఇంద్రారెడ్డి అందరికీ ఆదర్శం అని అన్నారు. నాడు ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తిస్తున్నారని అన్నారు. పిఆర్టీయు నాయకులు ఉపాధ్యాయులు నాగప్ప మాట్లాడుతూ స్వర్గీయ ఇంద్రారెడ్డి ఆశయాలను సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న నెరవేరుస్తున్నారని అన్నారు. అనంతరం ఇంద్రారెడ్డి అభిమానులకు, గ్రామస్తులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గొటిగ నరసింహారెడ్డి బాబన్న పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో గొటిగ రాజశేఖర్ రెడ్డి, పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు నాగప్ప, విజయసారథి, శ్రీనివాస్, వీరెల్లి వెంకటరెడ్డి, గ్రామ యువకులు బురానోద్దీన్, విఘ్నేష్, గౌసోద్దీన్, కొండన్ రవి, నర్సింలు, బాలరాజు, సాయప్ప, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రులు ఇంద్రారెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని చేసిన వారి అభిమానులకి, శ్రేయోభిలాషులకి, స్నేహితులకి మరియు పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్తే తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటున్న కారణం ఇంద్రారెడ్డి గారి వర్ధంతి. ఇంద్రారెడ్డి గారు ఇక్కడ చేశారని కాదు, కోటబాస్పల్లి అల్లుడు అని చెప్పి సబితారెడ్డి గారి భర్త అని కాదు. ఆయన ఏం చేశాడు, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి ఏం చేశాడు? ఆయన మొత్తం స్టేట్కి అంతా మంత్రి ఉండే, కానీ పర్టికులర్ ఈ ప్రాంతానికి మంత్రి కాకన్నా మొదలు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఒక వ్యవస్థ ఉన్నా కూడా మా భూములలో నాపరాయి ఉన్న కూడా మేము ఒక ఫీట్ తీసేవాళ్ళంగా చేసేవాళ్ళం కాదు. అప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుల చేతుల్లో గుత్తాధిపత్యంగా ఉన్న ఈ వ్యవస్థని ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజలలో అందరిలో చైతన్యం మేల్కొల్పి ఆ గుత్తాధిపత్యాన్ని చీల్చేసి ప్రతి ఒక్కడు ఎవడు భూమిలో ఉన్నదో వాళ్ళు కుట్టుకోవాలి, వాళ్ళు ఎవరు రైతే రాజు అన్నట్టు గని భూమి ఉన్నాడు వాడు యజమాని అయినా సరే నలుగురికి పని వస్తుంది. ఈ రకంగా చేస్తే ఇక్కడంతా ఈ వ్యవస్థ అంతా వెనుకబడిన ప్రాంతం ముందుకు పోతుందని ముందు చూపుతూ ఆయన ఇక్కడ ప్రాంతానికి, చుట్టుపక్కల గ్రామాలకి, అందరికీ నాపరాతి పరిశ్రమకి ఈరోజు ఇంత ఉన్నతిలో ఉన్నది, ఇంత అభ్యున్నతిలో ఉన్నదంటే కారణం ఇంద్రారెడ్డి గారే. అటువంటి కారణము, అటువంటి మహనీయుడిని 20 సంవత్సరాలైనా మనం మర్చిపోలేమంటే ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవ ఇటువంటిది. మంత్రి అయిన తర్వాత చాలా చేశాడు, తాండూరుకు ఎంత చేశాడు, స్టేట్కి ఎంత చేశాడు, ఈ ప్రాంతానికి ఎక్కడ చేశాడు. కానీ ఇంద్రారెడ్డి గారి ఆశయం పేదవాడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తను ఏమి చేసినా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని చేసేవాడు. ఇదే రోజు మేము కూడా అదే ఇంద్రారెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాను. మా సోదరులు అన్నట్టు ఆ భగవంతుడు నాకు శక్తి ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా సేవలు చాలా నిరంతరంగా కృషి చేస్తాను. ఈ ప్రాంతంలో ఇంద్రారెడ్డి గారు ఓన్లీ డెవలప్మెంట్ పరంగా కాదు, రాజకీయ పరంగా కూడా ఆయన ఒక చిన్న విత్తనమైన ఇంద్రారెడ్డి గారికి పేరుతో ఈరోజు చాలా నాయకులు స్టేజ్ మీదకి వచ్చారు, చాలా ఫ్లరిష్ అయినారు.
పేర్లు తీసుకో అవసరం లేదు. చాలామంది ఇంద్రారెడ్డి గారి పేరు పైన ఎంతమంది ఈరోజు రాజ్యం వెళ్తున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు, కానీ ఇంద్రారెడ్డి గారి పేరు ఎందుకు ఇంతవరకు ఉంది? ఆయన పేదల కోసం తపన పడ్డాడు. ఆయన ఆశయాలు ఉన్నతమైనవి కాబట్టి ఆయనని ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారు. ఒకటే మనకున్నది శక్తి. రెడ్డి గారి పేరు ఎందుకు ఇంతవరకు ఉంది? ఆయన పేదల కోసం తపన పడ్డాడు. ఆయన ఆశయాలు ఉన్నతమైనవి కాబట్టి ఆయనని ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారు. ఒకటే మనకున్నది శక్తి ఏంది? మనము చిత్తశుద్ధిగా సేవ చేస్తే ప్రజలు మనల్ని ఎల్లప్పుడూ గుండెలో పెట్టుకుంటారన్న నిదర్శనం ఇంద్రారెడ్డి గారు. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, ఏదైనా నిస్వార్థంగా మనం సేవ చేస్తే ప్రజలు మనం ఎల్లప్పుడూ మనం వెంబడి ఉంటారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇంద్రన్న 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 అలాంటి సేవలు చేశారు కాబట్టి మీరు ఆయన కోసం సమయం కేటాయించడం జరుగుతుంది. అందుకోసమే అనుగుణంగా బాబన్న గారు ఇండియా ట్రస్ట్ బాధ్యత తీసుకొని ప్రతి ఏటా మన ఊరి విషయాలు కానీ బడిల విషయం కానీ ముంగల నుండి ప్రతి దగ్గర సేవ చేయడం జరుగుతుంది. స్కూల్లో పిల్లల పాఠ్య పుస్తకాల దగ్గర నుండి ఇంకా పర్సనల్గా ఎన్నో విధాలుగా ఆయన ఊరికి సేవ చేయడం జరుగుతుంది. బాబన్న గారు ఇట్లానే ఎన్నో బాస్పల్లి గ్రామ డెవలప్మెంట్ కోసం ఇంకెన్నో పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము గ్రామ ప్రజలందరం కూడా బాబన్న ఎంతో ఉంటాం, బాబన్నకు సహకరిస్తామని ఈ కార్యక్రమానికి బాబన్న గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేడు స్వర్గీయ పి ఇంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రి పనిచేసినటువంటి మన ప్రాంతం ముద్దుబిడ్డ, మన గ్రామము అల్లుడు. మరి వారి 25వ వర్ధంతి పురస్కరించుకొని మరి జి నరసింహారెడ్డి బాబన్న ఎండి సిటీ కేబుల్ ఇంద్రారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరము మరి వర్ధంతి మరి జయంతి కార్యక్రమాలను చేసుకుంటూ మరి ఈ ప్రాంత ప్రజలకు మరి ఎల్లవేళలా మరి వాళ్ళు 25 సంవత్సరాలు అయినా కూడా వారు భౌతికంగా లేకున్నా కూడా చిరస్థాయిగా మరి అందరి మనసుల్లో పడ వాళ్ళు నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే మరి గతంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి నాపరాయి గనుల మీద గుత్తాధిపత్యం ఉండేది. వాటిని తొలగించి ఎంతో మంది పేదలకు వారు మేలు చేయడం జరిగింది. మరి వారు మేలును ఎవరు కూడా మర్చిపోరు. మరి అంతేకాకుండా బాబన్న గారు ఇంద్రారెడ్డి ఫౌండేషన్ తరఫున మరి సిటీ కేబుల్ తరఫున ఉండి మరి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు కాకుండా మరి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుడులకు కానీ బడులకు కానీ ఎన్నో విధాలుగా తన వంతు సహాయం చేసుకుంటూ ముందరకు పోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా మున్ముందు కూడా అన్నగారి సేవలు ఇంకా కూడా మీరు చేయాలని కోరుకుంటూ మరి భౌతికంగా లేకున్నా వారు ఎక్కడున్నా వారి యొక్క మనశ్శాంతి మరి కలగాలని మా అందరి యొక్క వారి యొక్క చూపులు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి టైగర్ పి ఇంద్రారెడ్డి గారి 20వ వర్ధంతి పురస్కరించుకొని 25వ వర్ధంతి పురస్కరించుకొని నేడు ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జి నరసింహారెడ్డి బాబన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ నివాళి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేక తెలంగాణగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం మరి వారు ఆ రోజు జీవించినటువంటి సందర్భంలోనే ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం అనేకమైనటువంటి మేధావులతో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులతో చర్చించి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాధించాలని చెప్పేసి ఆయన కలగనడం నిజంగా మరి వారు ఏదైతే ఆశయం కోసం వారు తప్పించిండ్రో ఈరోజు మనమందరం ఆ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా ఏర్పడినాం. అయినప్పటికీ వారు లేనప్పటికీ వారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం వారు కృషి చేసిండ్రో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసం పనిచేసి కార్మిక పక్షపాతిగా పేరుంది. ఒక మామూలు స్థాయి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆ మహనీయుడి యొక్క ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాలని మరి ఆ శక్తి సామర్థ్యాలు బాబన్న గారికి ఇంకా ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు ముందుండి ఇంకా నడిపించాలని కోరుకుంటూ మరొకసారి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి
ఇక్కడ కిందికి వస్తుంది ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ కిందికి వస్తుంది జరపాలి ఎంత ఉండండి ఇంద్రారెడ్డి పేదల పెళ్లిది ఇంద్రన్న పేదల పెళ్లిది ఇంద్రన్న City Cable.